ఈ మాత్రే నమః. ధనుస్సు రాశి ఫలితాలు గ్రహమూర్తి నిర్ణయం ద్వారా. మరి మంచి ఫలితాలు ఎవరిస్తున్నారయ్యా అంటే కనుక కేతువు రజితమూర్తి ఉండటం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధి కనిపిస్తుందండి. అంటే దేవాలయాలు దర్శించటం, క్షేత్ర సందర్శనం చేయడం, క్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళటం, దైవ చింతనలో గలపటం, మంత్రోపాసన ఫలించడం లాంటివన్నీ ధనుస్సు రాశి వాళ్ళకి కలుగుతాయి. మంచి మంచి గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతారు ఈ సంవత్సరంలో. అలానే మధ్యస్థమ ఫలితాలు ఎవరి వల్ల అంటే గురు రాహుల వల్ల, తామ్రమూర్తి వల్ల శ్రమ పడితే కానీ పురోభివృద్ధి కనిపిస్తుందండి. మరి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా శ్రమ పడాలి. గురు రాహుల వల్ల ఎక్కువగా ఎంత శ్రమ పడితే కానీ మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. మరి ఎవరి వల్ల జాగ్రత్తగా ఉండాలంటే గురువు తర్వాత లోహమూర్తిగా అవుతున్నాడు. శని ఆల్రెడీ లోహమూర్తిగానే ఉన్నాడు. దానివల్ల గృహంలో సమస్యలు వస్తాయి. కావున ఎక్కువగా దక్షిణామూర్తి దత్తాత్రేయుడికి చేసుకోవాలి. ఈ ధనుసు రాశి వాళ్ళు దత్తాత్రేయుడి ధ్యానం, దక్షిణామూర్తి ధ్యానం చేసుకోవటం, గురువారం ఉపవాసం ఉండటం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. గురు దేవాలయాలు దర్శించడం. శని లోహమూర్తిగా ఉండటం వల్ల గృహంలో సమస్యలు రాకుండా ఉండాలంటే కాలభైరవాష్టక ఆరాధన చేసుకోవాలి. శనికి తైలాభిషేకం, శని స్తోత్రం పారాయణం చేసుకోవటం లాంటివి కనుక చేసుకుంటే చాలా చక్కటి కలుగుతుంది. ముఖ్యంగా కేతువు అనుగ్రహం వల్ల ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉందండి. గురు రాహుల వల్ల కష్టపడితే ఖచ్చితమైన పురోభివృద్ధి కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా బాధపడక్కర్లేదు, ఇబ్బంది పడక్కర్లేదు.